ఉడికించుకునేటప్పుడు నీళ్లు పూర్తిగా అయిపోయాయి, మెతుకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఎక్స్ట్రాగా పైన నీళ్ళని పోసుకుని ఉడికించుకోవచ్చు. ఈ 2 కూడా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి 2 గ్లాసుల వరకు పంచదారని వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ తీపి ఇంకొంచెం కావాలి అనిపిస్తే ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రాగా పంచదారని వేసుకోవచ్చు. పూర్తిగా పంచదార ఇష్టం లేని వాళ్ళు సగం పంచదారని సగం బెల్లాన్ని వేసుకోవచ్చు. లేదు అంటే పూర్తిగా బెల్లంతో కూడా దీన్ని చేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత ఇది కొద్దిగా పలచబడుతుంది కదా, ఇదంతా కూడా తిరిగి దగ్గర పడేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని ఉడికించేసుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కాచిన పాలని, 1 టీ స్పూన్ యాలకుల పౌడర్ని, కొద్దిగా పచ్చికర్పూరాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకున్నామంటే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. సాధారణంగా రైస్తో చేసిన ఏ స్వీట్ అయినా సరే నెక్స్ట్